టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు, అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం, మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పరిధిలోని తెల్లబాడు మరియు దొడ్డవరం గ్రామాల్లో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శన పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా దివంగత మల్లిపెద్ది రామకృష్ణ జ్ఞాపకార్థం ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో పోతినేని శ్రీనివాసరావు చెందిన ఎద్దులు అసాధారణ ప్రతిభను కనబరిచి నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మేలుజాతి గిత్తలు ఈ బండులాగుడు పోటీల్లో తలపడగా శ్రీనివాసరావు ఎద్దులు ప్రదర్శించిన పట్టుదల మరియు బలం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య, ప్రముఖ నేతలు పాల్గొని విజేతలను అభినందించారు. మన సంస్కృతిలో భాగమైన పశు సంపదను కాపాడుకోవడంలో ఇలాంటి పోటీలు ఎంతో స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు మరియు పశు ప్రేమికుల కేరింతల మధ్య ఈ ప్రదర్శన పండుగలా సాగింది. చేయటము ఆనాడు ఆధునిక రాజ్యం నుంచి మామూలు సాధారణమైన జనాల్లోకి వచ్చి జంతువుల్ని మచ్చిక చేసుకొని వాటి ద్వారా వ్యవసాయాన్ని చేసుకొని అప్పటి వరకు పండ్లు ఫలాలు పచ్చి మాంసం తిన్నటువంటి జనమందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక అడవి మనుషుల నుంచి మరి ఇటువంటి పరిస్థితులకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మన జిల్లాలో ఈ యొక్క ఎద్దుల్ని ప్రధానంగా ఒంగోలు జాతి ఎద్దులు అనేది మన జిల్లాకే ఈ కీర్తి ప్రతిష్టలు రావడం జరిగింది. వాటి యొక్క ప్రదర్శనని ఎక్కడ చేసినా ఈ ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శనే జరుగుతూ ఉంటుంది మన ప్రాంతంలో ముఖ్యంగా. కాబట్టి ఆ ప్రదర్శన చూడటానికి ఇక్కడికి వచ్చారు మనందరం కూడా. వాటి యొక్క శక్తి, వాళ్ళ యొక్క స్టామినా ఇవన్నీ కూడా మనమే కాదు విదేశస్తులు కూడా మన దగ్గర నుంచి తీసుకెళ్ళి మనకంటే ఎక్కువగా చివరికి మనం ఈరోజు పెంచేటువంటి ఎద్దుల్ని ఏవైతే ఉన్నాయో అది మా దగ్గరే పుట్టింది బ్రీడ్ అనే పరిస్థితి కూడా రేపొద్దున వస్తుంది. మనం వీటిని కాపాడుతున్నారు చూసారా, ఎవరైతే ఈ వృషభాల మీద అభిమానము వాటి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమకి మనందరం కూడా వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వాటి యొక్క ఖర్చు, వాటి పట్ల ఉన్న మక్కువ, వాటి మీద ఉన్న ప్రేమతో ఈరోజు చాలామంది కొంతమంది రైతులు వాటిని పెంచుకుంటూ వాటిని బల ప్రదర్శన కూడా చూపిస్తూ మనందరూ కూడా వినోదాన్ని చేకూరుస్తున్నారు చూసారా, దానికి మనము సంతోషపడుతున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఎద్దులు తీసుకొచ్చుకొని మన ముందు ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ వాటి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసే విధంగా ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అలాగే మీ ఎమ్మెల్యే విజయ్ నాకు చెప్పడం, అన్నా నాకు వేరే పని ఉంది, నువ్వు ఖచ్చితంగా అక్కడి దాకా వెళ్ళిరమ్మని చెప్పడం, అలాగే మన వాళ్ళందరూ కూడా నన్ను పిలవడం, నేను ఈరోజు మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన వాళ్ళ మధ్యలో రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎక్కడున్నా ప్రకాశం జిల్లాలో జిల్లా వారు ఏ ప్రాంతంలో ఉన్నా నేను కలవడం ఒక అలవాటు చేసుకున్నా. నేను వ్యాపారం చేయడం కూడా మొదలుపెట్టిన తర్వాత నేను ఒరిస్సా కానీ బెంగాల్ కానీ ఎక్కడెక్కడో మన ప్రాంతం వాళ్ళు ఎక్కడున్న వాళ్ళందరినీ కలిసి నేను మొట్టమొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను కనుక
ప్రతి ఒక్కరిని కలవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నా. ఈరోజు కూడా మీ అందరి మధ్య వచ్చి ఈ 4 మాటలు నేను మాట్లాడడం, చీరాల ప్రజలు నన్ను గెలిపించడం, ఎప్పుడు చీరాలకు నేను రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు నన్ను ఇక్కడ పిలిచి ఇంత సగౌరవంగా మీ అందరి మధ్య మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాతికి అందించే మన ఎడ్లని బాగా పోషించి, ఎందుకంటే చాలా భారంతో కూడిన పని. గతంలో అయితే రైతులు బాగా మరి పెద్ద పెద్ద రైతులు ఇదొక హుందాగా తీసుకొని అది ఎంతో ఇంట్లో పసిబిడ్డలాగా పెంచేవారు. ఈ రోజున ఆ పోషణ చేసేటువంటి వాళ్ళు లేరు. కారణం ఏంటంటే అందరూ చదువుకొని ఉద్యోగాలు పోవటం ఒకటి ప్రధానమైన కారణం. రెండోది ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న రైతులు అయినందువల్ల ఈ ఎడ్ల పోషించుంటే చాలా భారంతో కూడిన పని. కానీ ఇవాళ దీనిపైన రైతులందరూ కూడా ఆసక్తి ఉంది. ఈ ఆసక్తిని కొనసాగిస్తూ దీంతో నేనైతే మధ్య కూడా చెప్పాను, నేను ప్రభుత్వం నుంచి కూడా మంచి ఎడ్లకి పోషించే దానికోసం సహకారం ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విధంగా దీన్ని ఈ పశు సంపదను పెంచడంతో పాటు మన ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి ఎడ్లని మరి పెంచి పోషించే దాంట్లో ప్రభుత్వ సహకారం అవసరం చెప్పని ఒకసారి మనందరూ తెలియజేస్తూ, మరి ఇదే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ప్రతి సంవత్సరం కూడా జరపాలని చెప్పని, ఆ విధంగా ఇది కేవలం ఒక వ్యక్తి చేసే పని కాదు. దీని ఆటలు పోటీలు పెంచడం ఎంత కష్టమో భారమో, ఈ పోటీలు నిర్వహించడం కూడా అంతే భారంతో కూడిన పని. కాబట్టి దీనికి రైతు సోదరులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా కీర్తిశేషులు మల్లిపెద్ది రామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఈ ఎడ్ల పోటీలు నిర్వహించుకోవటం, ఈ యొక్క పోటీలు చాలా ఘనంగా మన ప్రకాశం జిల్లా నూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు మండలంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్గా మన పవన్ కుమార్ గారు, రాజా గారు, శివ గారు, రామాంజనేయులు గారు, అలాగే వేదిక మీద ఉన్న మండల పార్టీ మన అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, మన స్టేట్ సెక్రటరీ స్వాములు గారికి, అలాగే మా చైర్మన్ జయంత్కి, అలాగే మన సీనియర్ నాయకులు నూతలపాటు సీనియర్ నాయకులు ప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీనారాయణ గారికి, రాఘవయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న సుబ్బారావు గారికి, రాంబాబు గారికి, ఇక్కడికి విచ్చేసిన అంకారావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు.
చాలా సంతోషం ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా యొక్క గుర్తొచ్చేదే ఒంగోలు అంటే మన ఒంగోలు గిత్త పౌరుషం. అలాంటి పౌరుషంతో కూడిన మన ఒంగోలు గిత్తలు కనుమరుగవుతున్న రోజుల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఈ తరం ప్రజలకు కూడా మన గిత్తల గురించి కానీ దాని యొక్క పోషణ ఏ విధంగా మన రైతులు ఎంత కష్టపడి దాన్ని ఈరోజు కష్టాలు ఉన్నా కూడా ఈ పోటీల్లో పాల్గొనడం అనేది చాలా ఖర్చుతో కూడినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా మన జాతిని కాపాడుతున్న రైతు సోదరులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బహుమతులు, ఈ యొక్క ప్రైజ్ మనీ వాళ్ళకి కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావు. కానీ కేవలం వాళ్ళు మన ఒంగోలు గీతని ఈరోజు బల ప్రదర్శనలోకి తీసుకురావాలనే తపంతో ఒక ప్యాషన్ తోటి చేస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తరఫున కూడా గట్టిగా మన ఒంగోలు జాతిని, మనం ఈ యొక్క ఒంగోలు గీతని మనం ప్రమోట్ చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం తరఫున కూడా సహకారం కూడా ఇవ్వడానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నూతలపాడు నియోజకవర్గ ప్రజలందరినీ ఒక మంచి కార్యక్రమంలో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి పోటీలు కూడా ముందు కూడా ఇంకా బాగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. నా పెళ్లి వహ్వా! అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా! మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా! 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా! ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా! రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా! సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా! సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా! ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా! రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా! గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా! అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా! నా పెళ్లి వాహ్వా! అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా! అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.